కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నే చేసుకునే రమదేవి నీ దయ చూపవదేవి నీ దర్శనమీయవిదేవి దాశరథి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలను హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి కళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసి మంటినా నీ దర్శనమే ఎమ్మంటిని కానీ ఏలరావు నన్నేలరావు నన్నేలరావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరవదేవి నీ దయ చూపవదేవి నీ దర్శనమీయవి దేవి విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదాని కలిసేరా జాండడ డాండ నినదమ్ముల జాండము నింద మస్మవేదండము నిక్కినే పగడు నీ అభయ వ్రతమేనిరా ప్రేమర సాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ మామ పృథు సంఘ విభంగ కౌసల్య సుప్రచారామ కారుణ్యల నామ సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి? నా స్వామియా? నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడిని. అటు చూడు.
భక్తులు సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు, అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనీయండి. మాకు అదే మోక్షం కన్నా నిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మం ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలో నీ కొలువై ఉన్నాం కనుక ఆత్మనాథుడని ప్రసిద్ధికెక్కుతుంది. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి, దర్శించిన భక్తులందరికీ మోక్ష సిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజ రామనోహరాయ మామకాభీషరాయ మహితమంగళం.